ఫ్రెండ్స్, టేస్టీ బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అనుకుంటున్నారండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. క్యాబేజీ దోశ, క్యాబేజీ క్యారెట్ రెండు వాడి దోశలు వేస్తానండి, చాలా బాగుంటాయి. దోశ బ్యాటర్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి. అలాగే దానికి చూడండి, ఇలాగా సన్నగా క్యాబేజీ తరుక్కోవాలండి. తరుక్కుని ఉల్లిపాయ కూడా తరుక్కుని ఉంచుకోవాలి. అయితే క్యాబేజీ పచ్చిగా వేస్తే వాసన వేస్తుంది కాబట్టి దానికి ఇలా బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. దానిలోకి కొద్దిగా క్యాబేజ్ వేసుకుని జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ అక్కర్లేదండి, క్యాబేజ్ ఒకటే డైరెక్ట్గా వేస్తే దోశ మీద బాగోదు. అందుకని ఇలా ట్రై చేయండి. ఇది కొద్దిగా వేగనివ్వాలి. క్యారెట్ దోశ అన్నాను కదండి, క్యారెట్ అలాగే ఉల్లిపాయ రెండు చక్కగా చిన్న ముక్కలు, మనకు చాలా మిషన్లు వస్తున్నాయి కదండి, లేదంటే చాప్తో తరగలిగితే మన చేత్తోనైనా తరి చేసుకుంటే ఇలా సన్నగా తరుక్కుంటే చాలా బాగుంటుంది. దోశకి మెయిన్ ఏంటంటే స్ప్రెడ్డింగ్ ఈజీ అవుతుంది. పెద్దగా తరుక్కుంటే ముక్కలు కింద పడిపోతాయండి, అందుకని సన్నగా తరుక్కోండి. ఈ క్యాబేజీని ఒక 5 మినిట్స్ వేయించుకుని స్టవ్ పెట్టేసి ఇందులో ఉల్లిపాయ కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉంచుకుంటే మనం దోశ వేసి అందుమే స్ప్రెడ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. క్యాబేజ్ చెప్తున్నాను కదండి, అప్పటికప్పుడు పచ్చిది వేసేటప్పుడు మనం ఏంటంటే పించ్ షుగర్ యాడ్ చేసుకుంటే దాని తాలూకా వాసన మనకి తెలియకుండా ఉంటుందండి. లైక్ కూరలు కానీ ఇలాగా ఏదైనా దోశల్లో వాటిలో వేసుకునేటప్పుడు ఖచ్చితంగా, అంటే మనం కొంచెం ఉడికించి వాష్ చేస్తే కనుక క్యాబేజీ వాసన లేదు. ఇలా పచ్చిగా తీసుకోవాలనుకుంటే కనుక పించ్ షుగర్ యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి. చూడండి, క్యాబేజ్ కలర్ మారిన తర్వాత జస్ట్ మనం స్టవ్ కట్టేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉంది కదండి, ఇది కూడా ఇందులో వేసేసి జస్ట్ అలా వదిలేసి దోశ వేసేటప్పుడు అందుమే స్ప్రెడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి దోశలు. తప్పకుండా సేమ్ ఇలాగే ట్రై చేసి నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. చాలా బాగుంటుందండి దోశ, క్యాబేజ్ దోశ. అంటే పచ్చిగా వేసేస్తే బాగోదండి, ఇలా ట్రై చేయండి. జస్ట్ ఫ్రై చేసి వేసుకుంటే కమ్మని దోశలు వస్తాయి. దోశ బ్యాటర్ చెప్పాను కదండి చక్కగా, అంటే నేను ఇదివరకు చాలా రకాల దోశలు చేసినప్పుడు చెప్పానండి. లైక్ మధ్యలో మెత్తగా చుట్టూ క్రిస్పీగా రావాలంటే చిన్న చిట్కాలు పాటించి వేసుకుంటే చాలా బాగా వస్తాయి దోశలు. చూడండి, ఇప్పుడు మనం క్యాబేజీ దోశ క్యారెట్ దోశ అన్నాం కదా, దానికి ఎప్పుడు చెప్తున్నాను కదండి, ఎంత సైజు కావాలంటే అంత మనం తీసుకున్న పెనం బట్టి ఇది మనం తీసుకుని పిండి స్ప్రెడ్ చేసుకుంటే మంచి దోశలు వస్తాయి. దీని మీద ఇప్పుడు మనం చూడండి, ఇందాల క్యాబేజ్ తయారు చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో మంచి మసాలా టేస్ట్ కూడా వస్తుంది, ఎందుకంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసాం కదండి, చాలా బాగా వస్తుంది దోశ. ఇది ఇలా వేసుకుని చక్కగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. దీనికి చుట్టూ కొద్దిగా చక్కగా క్రిస్పీగా కాలడానికి కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని రెండు పక్కల కాల్చుకుంటే కమ్మగా ఉంటాయండి క్యాబేజీ దోశలు. దోశ ఒక పక్క కాలిన తర్వాత నెమ్మదిగా రెండో పక్క కూడా తిప్పి చక్కగా రెండు పక్కల కాల్చుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి క్యాబేజీ దోశలు. అలాగే క్యారెట్ దోశ కూడా వేస్తానండి. చూడండి రెండు పక్కల కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మనం చక్కగా ఎప్పుడు చెప్తున్నాను కదండి, పచ్చడి మన చాయిస్ అండి, ఏ పచ్చడితో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటాయి. లేదు కదా ఇలా తీసుకున్నా సరే చాలా బాగుంటుంది, ఒక కూర టేస్ట్ వస్తుంది దీనికి. అలాగే క్యారెట్ దోశ వేస్తానండి. చూడండి, క్యారెట్కి చెప్పాను కదండి, అంటే లైక్ పచ్చి ముక్కలే తీసుకుంటే బాగుంటాయి, ఎందుకంటే మనం క్యారెట్ పచ్చిగా తీసుకోగలం కదండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, అలాగే ఆనియన్ కూడా వేస్తున్నానండి, రెండు వేసుకోవాలి. రెండు వేసుకుని ఇందులో కూడా పచ్చిమిరపకాయ వేసాం కదండి, చిన్న స్పైసీగా కూడా ఉంటుంది ఈ దోశ. రెండు కూడా స్పైసీగా ఉంటాయి, రెండిట్లోని పచ్చిమిరపకాయ వాడాం, క్యాబేజీ అలాగే క్యారెట్. రెండు తప్పకుండా ట్రై చేయండి, మంచి బ్రేక్ఫాస్ట్ అండి. మన ఆరోగ్యానికి కూడా రెండు కాయగూరలు చాలా మంచివి. ఎప్పుడు మామూలుగా ప్లెయిన్ దోశ మసాలా దోశ అలాగే కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే చాలా కమ్మగా ఉంటాయి కదండి. అలాగే మన ఆరోగ్యానికి ఆరోగ్యం. తప్పకుండా రెండు ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఓ పక్క కాలిన తర్వాత ఇది కూడా రెండో పక్క తిప్పి కాల్చుకుందాం. చూడండి, దోశ ఒక పక్క కాలిన తర్వాత ఇది కూడా నెమ్మదిగా రెండో పక్క కూడా తిప్పుకుని చక్కగా కాల్చుకుంటే బాగుంటాయండి. ఎప్పుడు స్టఫ్ చేసిన దోశలు రెండు తింటే కనుక మనకు కడుపు నిండిపోతుందండి. అదే ప్లెయిన్ దోశలు అయితే కొంచెం 3, 4 అలా అయితే కానీ అవ్వదు. మరి ఈ కూరలు వేస్తాం కాబట్టి మంచిగా కమ్మగా ఉంటాయి. అలాగే మనకి మంచి బ్రేక్ఫాస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి రెండు కూడా. చూడండి, రెండు కాలిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఇలా ఎన్ని కావాలంటే అన్నీ తీసుకుంటే చాలా బాగుంటాయి కదండి. పచ్చడి మన చాయిస్, ఎప్పుడు చెప్తున్నాను కదండి, చాలా బాగుంటాయి. అలాగే చూడండి, రెండు కలుపుతున్నానండి, క్యాబేజ్ క్యారెట్ ఆనియన్ మూడు కలుపుతాను, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదొక దోశ. అంటే సేమ్ వే మన ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్నీ
తరిగేసి ఉన్నాయి కదా, చాలా బాగుంటుంది. ఇవి కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఈ దోశ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చూడడానికే కదండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ దోశలు మంచి కమ్మగా ఉంటాయి. ట్రై చేస్తేనే కదండి తెలుస్తుంది. ట్రై చేసి ఖచ్చితంగా నాకు కమెంట్ పెట్టండి మీకు ఎలా వచ్చినాయో. చూడండి రెండో పక్క కూడా కాల్చుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ దోశ కూడా ఆనియన్ అవాయిడ్ చేసి అచ్చంగా క్యారెట్ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది దోశ. దోశ టేస్ట్ అయితే ఖచ్చితంగా కాయగూర వల్ల మారుతుంది కదండి. ఏ కాయగూర ఇచ్చే టేస్ట్ ఆ కాయగూరలు ఇస్తాయి కదా, చాలా కమ్మగా ఉంటాయి. చూడండి ఫ్లేవర్ దోశలు, క్యారెట్, క్యాబేజీ, అలాగే ఆనియన్ అన్ని రకరకాలు కలిపాం కదండి. 3 రకాల దోశలు చాలా బాగుంటాయండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ చూడండి ఈ పచ్చడి కొబ్బరికాయ పచ్చడి, ఇది ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. చాలా రకాల బ్రేక్ఫాస్ట్కి, ఇడ్లీకి ఉపయోగపడుతుంది, దోశకి, దేనికైనా కమ్మగా ఉంటాయండి. వెరీ సింపుల్గా కూడా పచ్చడి కొబ్బరికాయ చేసుకోవచ్చు అని కూడా నేను నా ఛానల్లో చెప్పానండి. చూడండి ఆ వీడియోలు కూడా చూస్తే కదండి అర్థమవుతుంది. అలాగే కీరా దోసకాయ పచ్చడి, కీరా దోసకాయ పచ్చడితో కూడా బాగుంటుందండి. అంటే ఈ సమ్మర్ కదా, కీరా దోసకాయ ఎంత తీసుకుంటే మనకు అంత మంచిది, చలవ. అందుకని అది కూడా ట్రై చేయండి. అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. వీటితో ఖచ్చితంగా మంచి కాంబినేషన్. అంటే చట్నీ మీ చాయిస్, లైక్ టమాటా కానీ ఆనియన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మీరు ఈ దోశలు ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కమెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా వీడియోని చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమ్మని దోశలండి, తప్పకుండా ట్రై చేయండి.